श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ఆత్మీయులారా, సముద్రంలో అలా ఆశ లేకుండా వెళ్ళిపోయేటువంటి వారికి ఒక చిన్న సహాయం దొరికినా వాడు ధన్యుడన్నమాట. అలానే అపార సంసార సముద్ర సేతవ పునంతు మాం బ్రాహ్మణ పాదపాంసవ అని ఒక శ్లోకం ఉంది. అనంతమైన ఈ సంసార సముద్రంలో మునిగి ఉన్నటువంటి వానికి నావ లాంటిది మహాపురుషుల యొక్క పాదములు ఆశ్రయించడం. భగవద్గీతలో భగవంతుడి మాట అంటాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం. నేనే మరలా ఈ లోకంలో అవతరిస్తూ అనాథలు ఎవరైతే ఉన్నారో, ఎవరు బాధలలో మునిగి ఉన్నారో వారిని రక్షించడానికి నేను అవతరిస్తూ ఉంటాను అన్నాడు ఆయన. అట్టి అవతారమూర్తులు ఎవరనగా కాంచి కామకోటి పీఠంలో అవతరించినటువంటి ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారి నుండి నేటి 70వ పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి వరకు కూడా ఏకమేవ ధ్యేయమేమనగా తన్ను ఆశ్రయించుకున్న వారిని ఎట్టి తరుణంలోనైనా వారి కష్టముల నుండి వాళ్ళు బయటపడవేస్తారు. మనం చేయవలసింది ఇంతే, వారిని ఆశ్రయించుకొని ఉండడం అంతే. దానికి 2 మార్గాలు చెప్తారు. ఒకటి మర్కట కిషోర న్యాయము, మార్జాల కిషోర న్యాయము అని. అనగా పిల్లి తన పిల్లలను గొంతులో కరుచుకుని మరి ఒక ప్రదేశానికి చేరవేస్తుంది. అలా 7 ప్రదేశాలు మారుస్తుంది అని మేము పల్లెల్లో విన్నాం. అంటే పిల్లలను రక్షించుకోవడానికి కోసం ఆ తల్లి చేసేటువంటి ప్రయత్నం. అలానే మర్కట కిషోర న్యాయం అనగా తల్లి కోతి ఒక్క కొమ్మ నుండి మరో కొమ్మకు లంఘించేటప్పుడు ఆ చిన్న పిల్ల కోతులు ఉంటాయి కదా, అవే వెళ్ళి ఖర్చుకోవాలి, లేకపోతే అవి విడిచి వెళ్ళిపోతుంది. అలానే మనం ఈ రెండిట్లో అతి సులభమైంది ఏదనగా మర్కట కిషోర న్యాయం. మనము ఎప్పుడు కూడా వారిని గమనిస్తూ వారినే వెంబడిస్తూ వారి వెనకలే మనం ఉండడం ద్వారా, వారి స్మరణ చేయడం ద్వారా వీరు నన్ను వెంబడిస్తున్నారే, వీరు నన్ను ఆశ్రయించుకున్నారు కదా అనే కరుణతో మనల్ని ఎల్లకాలం రక్షిస్తూ ఉంటారు. అది ఈ పీఠంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఇది ఒకరనుభవం కాదు, వేలాది సంఖ్యలో కాంచీపీఠాన్ని నమ్ముకున్నటువంటి భక్తుల యొక్క అపారమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి నిశ్చిత అభిప్రాయం ఇది. నేను చూసినటువంటి ఒక అభిప్రాయాన్ని మీతో నేను పంచుకోవడం ఇష్టం నాకు. కాంచీపీఠంలో నేను వెళ్ళిన తరుణంలో ఎక్కువ రద్దీ ఉండేది కాదు. శ్రీ శంకర విజయేంద్ర స్వాముల వారు
నిత్యము కూడా మహా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి పూజ చేస్తూ ఉన్నారు. అక్కడ పూజా సమయంలో పూజ అయిన తర్వాత మిగతా కార్యక్రమాల లోపల తెర వేసిన తర్వాత లోపల మహాస్వాములు వారు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో అనేక మంది భక్తులు ఒక పారవశ్యంతో అనేకమైన కీర్తనలు, స్తోత్రాలు, భజనలు చేస్తూ ఉండడం పరిపాటి. అక్కడ కాంచీపీఠంలో ఆ యొక్క స్వాముల వారిని నమ్ముకునే దూర ప్రాంతాల నుండి బట్టి కాంచీపురంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న వారిలో ఒకరి గురించి మీకు చెబుతున్నాను. ఆమె పేరు శ్రీమతి రుక్మిణి మామి. వీరు వృద్ధులుగా ఉండగా నేను చూశాను. ఆమె ఇప్పుడు ఉంది. ఆమె ప్రతిరోజు కూడా స్వాముల వారు పూజ చేస్తున్నప్పుడు ఆమె చాలా సుశ్రావ్యంగా శ్రీ లలితా సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామం మరియు అనేకమైన కీర్తనలు ఆమె చేసేది. ఈమె పూర్వ వృత్తాంతం ఏమనగా, వీరు దంపతులు ఉద్యోగరీత్యా గుజరాత్లో స్థిరపడి ఉన్నారట. ఒకసారి శ్రీ జయేంద్ర సరస్వాముల వారు యాత్రార్థం అక్కడ వెళ్ళినప్పుడు అతి ఉత్తమమైనటువంటి సంప్రదాయమైనటువంటి తమిళ కుటుంబం వారిని చూసి, మీకు ఎలాగో సంతానం లేదు, వృద్ధాప్యంలో మీరు జీవించడం కోసం మీరు కాంచీపురానికి వచ్చేయండి, అక్కడ అత్యంత పవిత్రమైన క్షేత్రం అది అని స్వాములు వారు వారికి తెలియజేయగా, వారు ఉద్యోగం విరమణ అయిన తర్వాత ఆ యొక్క వృద్ధ దంపతులు వచ్చి కాంచీపురంలోనే కామాక్షి దేవాలయానికి వెళ్ళే లోపల ఒక బాడుగుకు ఇల్లును మాట్లాడుకొని అక్కడ ఉన్నారు. ఆమె రోజు కూడా వచ్చి శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు పూజ చేస్తూ ఉండగా వచ్చి తన సేవను, భక్తి పాటలను పాడేది ఆమె. నేను కూడా ఆమెతో గళం కలిపి నేను కూడా స్తోత్రాలు చెప్పేవాడిని. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఏమైంది, స్వాముల వారు పూజ చేసిన తర్వాత అక్కడ పూజా కైంకర్యానికి ఉన్న వారికి ప్రసాదాలు ఇచ్చి వడివడిగా పూజామందు నుంచి దిగి వచ్చేసారు. వచ్చి అలా బయటికి వెళ్ళిపోతున్నారు. పరిచారకులు స్వాముల వారు ఎందుకు బయటికి వెళ్ళిపోతున్నారే, మంచి ఎండాకాలం అది. పరిగెత్తుకుంటూ పరిచారకుల్లో కొందరు స్వామివారి పాదుకలు మరియు ఛత్రి పట్టుకొని వారి వెనకలు పరిగెత్తున్నారు. నేను కూడా స్వాముల వారి వెనకలు పరిగెత్తిపోతూ ఉన్నాను. వడివడిగా స్వాముల వారు వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఎక్కడికి వెళ్తారా ఏమిటి ఎవరికి అర్థం కాదు. కాంచీ మఠంలో ఏంటంటే స్వాములు వారు ఎవరైనా సరే ఎప్పుడు ఎక్కడికి వెళ్తారో ఎవరికి అంతు చిక్కరు. ఇది మహాస్వాముల వారి కాలం నుంచి ఉన్నటువంటి మాట ఇది. అలా వెళ్ళిపోతూ ఉండగా అందరూ మేము వెంబడిస్తున్నాం. స్వాములు వారు అలా కామాక్షి దేవాలయం అటు వెళ్తున్నారు అనమాట. మామూలుగా అయితే నేరుగా వెళ్ళడానికి ఒక దారి ఉంది, అయితే ఇటుగా వెళ్తున్నారు ఆయన ఇంకొక దారిగా. అదే వెళ్తూ ఉండగా అక్కడ ఒక కళ్యాణ మంటపం ఉంది. ఆ కళ్యాణ మంటపంలో ఒక ఏదో ఉపనయనమో ఏదో జరుగుతున్నట్టుంది. అక్కడి వాళ్ళకి తెలిసి స్వాముల వారు వస్తున్నారు కదా అని వారు ఏం చేశారు, ఒక పూర్ణ కుంభం తీసుకుని పండితులు వచ్చి బయట స్వాముల వారికి ఇస్తే స్వాముల వారు దాన్ని తాకారంతే, లోపలికి వెళ్ళలేదు. మేము ఇటు వెళ్తారా ఎక్కడ వెళ్తారో తెలియదు. స్వాముల వారు కొద్దిసేపటి ఆగారు. నాకు అప్పుడు తెలిసింది శ్రీమతి రుక్మిణి మామి గారి ఇల్లు అక్కడలోనే ఉంది. ఆమె ఈ విషయం ఈ సందడి తెలిసి ఒక పరిచారకుడు వెళ్ళి ఆమెకు చెప్పారు. ఆమె బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి నిల్చుకుంది. స్వాముల వారు ఏం చేశారంటే పరిచారకుని ద్వారా ఆమె కుంకుమ అది పంపించారు. అప్పుడు నాకు తెలిసింది ఆమె భర్తకు ఆరోగ్యం బాగలేదు, అందుకు గాను ఆమెకు వారం రోజుల పాటు పాడడానికి రాలేదు. మా బుర్ర అంతగా పని చేయలేదు. చూడండి, కరుణామయులైనటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు రోజు వచ్చి పాడేటువంటి భక్తురాలు ఎందుకు రావటం లేదు అని ఒక కరుణతో ఆమెను అనుగ్రహించాలనే ఉద్దేశంతో, ఎందుకంటే వారి సంతానం లేదు, వారిని ఎవరు చూసుకుంటారు, శ్రీ జయేంద్ర సరస్వాముల వారు వారిని పిలిపించారు. అంటే తమ గురుదేవులు వారికి ఆశ్రయం ఇచ్చారు కావున ఆ గురుదేవుల ఆశ్రయం ఇచ్చిన వారిని తాను చూసుకోవాల్సిన బాధ్యత తనపైన ఉందని శ్రీ శంకర విజయేంద్ర సరస్వాములు అక్కడికి వెళ్ళి ఆమెను అనుగ్రహించాడు అక్కడ కుంకుమ ఇచ్చి. తర్వాత ఏం చేశారు, ఇంక అలానే వెనక్కి రారు వారు ఏం చేశారు, నేరుగా కామాక్షి దేవాలయం వరకు వెళ్ళి
అప్పటికే కామాక్షి దేవాలయం తలుపు వేసి ఉంది. అక్కడ నిల్చుకున్నారు, కొద్దిసేపు నిల్చుకొని ప్రార్థన చేసుకొని మరీ తిరిగి మఠానికి వచ్చేసారు. ఇప్పుడు మనకేమనిపిస్తుంది? సామాన్యంగా గురువులను భక్తులు ప్రార్థిస్తూ ఉంటారు, అది నిజం ఎక్కడైనా సరే. అయితే గురువే భక్తుల గురించి ఆలోచన చేస్తారు అన్నమాట. చూడండి, ఇది మాతృహృదయము అని అంటారు. మరి ఇంకొకసారి ఏం జరిగింది, నేను కాంచీలో ఉండగా ఒక జ్యోతిష్యుడు నా దగ్గరికి వచ్చి, స్వాముల వారు మిమ్మల్ని కలవమన్నారండి అన్నారు. ఎందుకండి, ఏముంది, కారణం ఏం చెప్పండి అంటే, లేదండి మిమ్మల్ని కలవమన్నారు అన్నారు. సరే చెప్పండి, ఏ ఊరు ఏం కదా అని ఆయన చెప్పండి. నాది గుంటూరు వాస్తవ్యుని, నేను వైష్ణవుణ్ణి, నేను తిరుమలకు వచ్చాను, నాకెందుకో శ్రీ శంకర విజయేంద్ర సరస్వామిని దర్శనం చేసుకోవాలనిపించింది, కారణం ఏమి అన్నారు. నా దగ్గర తగినంత ధనం ఉంది, తర్వాత నాకు ఇల్లు కట్టుకోవడానికి స్థలము ఉంది. అయితే ఇన్ని సంవత్సరాలుగా నేను ఇల్లు కట్టుకోవడానికి నాకు కాలేదు, యోగం తెలియదు, యోగం రాలేదు, నాకు జ్యోతిష్యుని మరి నా ఏ కారణం వల్ల నేను రాలేకపోయానో, తిరుమలలో ఉండగా నాకు అలా అనిపించింది స్వాముల వారిని కలవాలి అని. నేను స్వాముల వారిని వచ్చి కలిశాను. 6 నెలల కిందట కలిశాడట. స్వాముల వారు అన్నారట, ఉండండి అని చెప్పేసి పూజకు వెళ్ళేటువంటి వాళ్ళు ఈయన యొక్క విషయం విని అక్కడ శ్రీనివాసాయ నమః, శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి ప్రింటెడ్ పుస్తకాలు ఉన్నాయండి. వాటిని ఒక 5 తెప్పించి ఈయన చేతికి ఇచ్చారట. పరిచారకుడు ఇవ్వగానే దీన్ని మీరు రాసి మరి ఒకసారి తిరుమలకు వచ్చి హుండీలో వేయండి అని చెప్పారట. అని చెప్పి పూజకు వెళ్ళిపోయారు స్వామివారు. అది గొప్ప ఆశీర్వాదంగా భావించి ఎంతో శ్రద్ధతో గోవింద నామావళిని పూర్తి చేసి ఆయన తిరుమలకు వచ్చి దాన్ని సమర్పించేంత లోపలనే ఆయన తన ఇల్లు శంకుస్థాపన చేసుకొని పూర్తి నిర్మాణం అయింది. అయిన తర్వాత వచ్చి స్వాముల వారిని కలవాలయిందండి. ఇప్పుడు ఇది 9వ నెల నేను వస్తున్నాను స్వామివారి కోసం. స్వామివారికి ఎంతో సంతోషించారు, నన్ను కలవమని చెప్పారండి అన్నారు. నేను నాకెందుకు మీరు చెబుతున్నారో అర్థం కాలేదు. నాకు అప్పటి తర్వాత అనిపించింది, రే బాలబుద్ధిరా నీకు, ఆయన ద్వారా నీకు అనుభవాన్ని చెప్పిస్తున్నాను. ఆయన ద్వారా శ్రీనివాస నామావళి అంత గొప్పది, మీ ఇంటి దేవుడే కులదైవం మీకు శ్రీ వెంకటేశ్వర స్వామి. చూడండి, నామావళి రాసిన వచ్చే ఫలితం ఇది, నాకు ప్రత్యక్ష అనుభవాన్ని ఆయన ద్వారా నాకు తెలియజేశారు. చాలా సంతోషం అండి విన్నాను అని ఆయన అన్నారు. మీకు ఏదైనా సహాయం కావాలని నేను చేస్తాను అన్నారు. మీరు నాకేం సహాయం చేయాల్సిన అవసరం లేదండి, మీకే పరమాత్ముడు స్వరూపమైన ఆ యొక్క శంకర విజయేంద్ర సరస్వాముల వారు మిమ్మల్ని దీవించారు కదా, మరి ఆయన సేవలో నేనున్నాను, మరి ఆయన మిమ్మల్ని అనుగ్రహించడం నన్ను అనుగ్రహించడా అని అన్నాను. అయినా ఆయన తన యొక్క విజిటింగ్ కార్డు ఇస్తూ, మీకు ఇప్పుడు ఏదైనా అవసరం ఉంటే నన్ను కలవండి అని ఇచ్చి వెళ్ళాడు. చాలా రోజుల తర్వాత ఏం జరిగింది, మా పెద్దమ్మాయి చిరంజీవి అరుణ ఆ వివాహ దీనికి ఒక జాతకాన్ని వేరే భాషలో రాయాల్సి ఉండింది, ఆంగ్ల భాష మరియు తెలుగు. నాది కన్నడ రాష్ట్రంలో ఉన్నాను కదా, అందుకు నేను ఒకరోజు నాకు జ్ఞాపకం వచ్చింది, గ్రామంలో ఉన్నాను, నాకు తక్షణం పడుకొని ఉండగా స్వాముల వారిని ప్రార్థించాను, ఏ విధంగా అది నేను ట్రాన్స్లేట్ చేయించాలి. ఎప్పుడు నాకు ఈ యొక్క విజిటింగ్ కార్డు జ్ఞాపకం వచ్చి మధ్యాహ్నం 2 గంటలప్పుడు ఫోన్ చేశాను. ఆయన ఎంతో సంతోషించి, నా సహాయం ఏం కావాలి చెప్పండి, తప్పకుండా చేస్తానన్నాడు. ఏమి అవసరం లేదు స్వామి, దీన్ని తర్జుమా చేసి నాకు పంపించి దాని ఆశీస్సులు నాకు పంపించండి అన్న. అదే ప్రకారం ఆయన పాపం ఏ రుసుము ఆశించకుండా దాన్ని ట్రాన్స్లేట్ చేసి పంపించాడు నాకు. తర్వాత పెద్దల ఆశీర్వాదం, ఇటువంటి పండితుల ఆశీర్వాదం, మా అమ్మాయికి శుభముహూర్తంలో వివాహం జరిగింది. కావున ఒక్కొక్క దానికి స్వాముల వారి సంబంధాలు ఏర్పాటు చేస్తూ అనేక అనుభవాలను, ప్రత్యక్ష అనుభవాలను వేరే వారి ద్వారా నాకు తెలియజేస్తూ, మనం పురాణాల్లో వింటున్నాం ఏమిటి, స్కాంద పురాణాంతర్గత అని అంటుంటాం. అంటే ఒకరు ఇంకొకరు చెప్పిన విషయాలను సూత ఉవాచ అని. మన భారతీయ తత్వశాస్త్రంలో ఏముందంటే అనుభవాలను ఒకరి ద్వారా మరొకరికి చేరవేయడం, వాటిని మనం ప్రమాణపూర్వకంగా తీసుకొని ఆ ప్రత్యక్ష అనుభవాలను మన జీవితంలో అలవాటు చేసుకొని మహాపురుషులను ఆశ్రయించడం ద్వారా సమస్త దేవతా అనుగ్రహం మనకు కలుగుతుంది. అందుకే కాంచి పీఠాధిపతులు చెప్తూ ఉంటారు, మన గృహదేవతలను ఎప్పుడూ అర్చన చేసుకోండి, పూజ చేసుకోండి అని.
ఆ విధంగా ఆత్మీయులారా ఈ యొక్క వాక్పుష్పములు ఏవైతే ఉన్నాయో వాటిని మీ మనసులో తీసుకొని ఈ యొక్క శ్రీ సద్గురువుల యొక్క దర్శన భాగ్యాలు మీరు పొంది కృతార్థులు కావాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లా మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర.